హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్వేత. వెల్కమ్ టు శ్వేత ప్రకాష్ బ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి డ్రై ఆమ్లా క్యాండీ. ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేసే ఉసిరికాయని ఇలా ఎండబెట్టుకొని నిల్వ చేసుకుంటే సంవత్సరమైనా పాడవదండి. చాలామందికి నోటి నుంచి దుర్వాసన అనేది వస్తుంది. అలాంటి వాళ్ళు రోజు ఒక క్యాండీ తినడం వల్ల సమస్య అనేది పూర్తిగా తగ్గిపోతుంది. అంతేకాకుండా రక్తహీనతతో బాధపడే వాళ్ళైతే తప్పకుండా ఈ క్యాండీస్ ఒకసారి ట్రై చేయండి. మరి సంవత్సరం పాటు నిల్వ ఉండే ఈ డ్రై ఆమ్లా క్యాండీని ఏ విధంగా కలర్ మారకుండా తయారు చేసుకోవాలో ఆ సూపర్ ట్రిక్ అనేది నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. ముందుగా దీనికోసమైతే ఒక 1/2 కేజీ పెద్ద ఉసిరికాయలను తీసుకోండి. వాటికి ఏమైనా మరకలు ఉన్నట్టయితే ఇలా నైఫ్తో సపరేట్ చేసుకోండి. ఉసిరికాయ అనేది పెద్దగా ఉండడం వల్ల మనకు క్యాండీ అనేది చక్కగా వస్తుందండి. ఈ ఉసిరికాయల్ని మనం నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న ఉసిరికాయలన్నీ వేసుకొని ఆ ఉసిరికాయలు మునిగేంత వరకు వాటర్ అయితే వేసుకోండి. ఈ ఉసిరికాయల్ని మనం లో ఫ్లేమ్లో ఒక 3 నుంచి 4 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఉసిరికాయల్ని వాటర్లో వేసుకొని కుక్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఈ ఉసిరికాయల్ని ఆవిరికి కూడా ఉడికించుకోవచ్చు. ఇక్కడ ఒక 3 నిమిషాల తర్వాత గరిటెతో ఒకసారి బాగా కలుపుకొని ఉసిరికాయ ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. ఉసిరికాయ అన్నది ఉడికిందో లేదో చెక్ చేసుకోవడానికి ముందుగా ఒక ఫోర్క్ తీసుకొని ఇలా ఉసిరికాయకి గుంచినట్టయితే ఈజీగా దూరిపోతే ఉసిరికాయ చక్కగా బాయిల్ అయినట్టు. అంతేనండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఉసిరికాయలను వాటర్ నుంచి సపరేట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా ఉసిరికాయలు ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత వాటిని పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత ఇలా బొటన్ వేలుతో ప్రెస్ చేసినట్టయితే ఉసిరికాయ ఇలా వక్కలు వక్కలుగా వస్తుందండి. అలా సపరేట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఏమైనా మనకు సీడ్కి ఎక్స్ట్రా ఉన్నట్టయితే అది నైఫ్తో సపరేట్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీరు ప్రెస్ చేసిన వెంటనే అలా రాలేదంటే ఉసిరికాయ బాయిల్ అవ్వనట్టు. ఒకసారి చెక్ చేసుకున్న తర్వాతనే అలా ప్రెస్ చేయండి. ఇలా ముక్కలన్నీ తీసి పక్కన పెట్టుకోండి. ఉసిరికాయ ఉడికించిన వాటర్ని మనం కూరల్లో కానీ చారుల్లో కానీ వాడుకోవచ్చు. దీంట్లో చాలా పోషకాలు అయితే ఉంటాయి. ఇలా ముక్కలు చేసుకొని పక్కన పెట్టుకున్న ఉసిరి ముక్కల్ని తర్వాత ఒక బౌల్ తీసుకొని ఆ ముక్కలన్నిటినీ బౌల్లోకి వేసుకొని నేనైతే 1/2 కేజీ ఉసిరికాయలను తీసుకున్నాను. సో స్వీట్నెస్కి తగ్గట్టుగా 1/2 కేజీ వరకు షుగర్ అయితే తీసుకుంటున్నాను. మీరు ఒకవేళ హెల్దీగా చేయాలనుకుంటే ఈ షుగర్ ప్లేస్లో పటిక బెల్లం కానీ లేకపోతే 1/2 షుగరు 1/2 బెల్లమైనా యూస్ చేసుకోవచ్చు. ఏది యూస్ చేసినా 250 గ్రామ్స్ ఉండేటట్టు చూసుకోండి. ఒకసారి షుగరు ఉసిరి ముక్కలు బాగా కలుపుకొని ఒక 3 గంటలు బాగా నాననివ్వాలి. 3 గంటల తర్వాత చెక్ చేస్తున్నానండి. చూడండి, షుగర్ అనేది మొత్తం డిజాల్వ్ అయిపోయింది, వాటర్లా వచ్చేసింది. ఇలా వచ్చేసింటే సరిపోతుంది. ముక్క అనేది కలర్ చేంజ్ అవ్వకుండా ఉండడం కోసం ఇక్కడ సూపర్ ట్రిక్ చెప్తానన్నాను కదా, అదే నిమ్మకాయ రసం అండి. ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ నిమ్మరసం యాడ్ చేయడం వల్ల మనకు క్యాండీ అనేది కలర్ అనేది చేంజ్ అవ్వకుండా బాగుంటుంది. ఇలా కలుపుకొని ఒక 30 అవర్స్ పక్కన పెట్టుకోవాలి. ఒక రోజు నుంచి 30 అవర్స్ నాననివ్వాలండి. నేను 30 అవర్స్ తర్వాత చూపిస్తున్నాను. మనకు ఒక పీస్ తీసుకొని టేస్ట్ చేసినట్టయితే మనకు ఆ క్యాండీకి స్వీట్నెస్ అనేది మంచిగా సరిపోయినట్టు ఉంటే ఓకే, లేకపోతే మరొక రోజు ఉంచుకున్నా సరిపోతుంది. నాకు ఇక్కడ ఈ ముక్కకైతే పర్ఫెక్ట్గా సెట్ అయిందండి షుగర్ అనేది. సో నేను ఇంకా వాటర్ నుంచి ఆ ముక్కల్ని సపరేట్ చేస్తున్నాను. ఇలా మనం స్ట్రెయినర్తో సపరేట్ చేయడం వల్ల ఏదైనా ఎక్స్ట్రా వాటర్ ఉన్నా కూడా పోతుంది. సపరేట్ చేశాక ఒక 3 నుంచి 4 నిమిషాలు అలానే ఉంచితే మిగిలిన వాటర్ కూడా పూర్తిగా అడిసిపోతాయి. ఇలా వాటర్ అన్నీ అడిసిపోయిన తర్వాత మనం ఈ ముక్కల్ని ఒక బటర్ వేసిన పేపర్లో కానీ లేకపోతే సిరమిక్ ప్లేట్లో కానీ తీసుకోవాలి. ఎందుకంటే స్టీల్ ప్లేట్లో తీసుకున్నట్టయితే ప్లేట్ అనేది పాడైపోతుంది. ఈ ముక్కల్ని కొద్ది కొద్దిగా సపరేట్ చేస్తూ మనం వీటిని ఆరబెట్టుకోవాలి. అందులోంచి వచ్చిన వాటర్ని మనం జ్యూసెస్లో కానీ లేకపోతే షర్బత్గా కానీ యూస్ చేయొచ్చు. ఆల్రెడీ చక్కెర నిమ్మరసం ఉంది కాబట్టి తగినట్టు వాటర్ వేసుకొని కూడా తీసుకోవచ్చు.
ఈ ముక్కల్ని మనం ఎండలో అయితే ఒక రోజు మొత్తం ఎండబెట్టుకున్నాక ఒక 3 to 4 అవర్స్ ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటే సరిపోతుంది. ఇన్ కేస్ మీకు ఎండ లేనట్టయితే ఫ్యాన్ కిందనే ఒక 2 నుంచి 3 రోజుల వరకు ఎండబెట్టుకోవచ్చు. నేను ఒక రోజు మొత్తం ఎండబెట్టాక చూపిస్తున్నానండి. క్యాండీ చక్కగా రెడీ అయిపోయింది. దీంట్లోకి మరో స్వీట్నెస్ కోసం కోటింగ్కి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు షుగర్ పౌడర్ని యాడ్ చేసుకొని కలుపుకోండి. మీరు ఇక్కడ చట్పటాగా తినాలి అనుకుంటే కొద్దిగా వాము పౌడరు, జీలకర్ర పౌడరు, మిరియాల పౌడర్ కానీ సొంటి పొడి వేసుకుంటే చట్పటాగా స్వీట్గా చాలా బాగా ఉంటుంది. ఇలా మనం ఒకసారి బాగా కలుపుకోవడం వల్ల ముక్క అనేది ఒకదానికొకటి అతుక్కోకుండా విడివిడిగా ఉంటుంది. ఇలా రెడీ చేసుకుంటే సరిపోతుంది. నేను ఒక పీస్ మీకు చూపిస్తున్నాను చూడండి. విరిచి చూపిస్తే క్యాండీ అనేది మరీ గట్టిగా కాకుండా ఇలా సెమీ సాఫ్ట్గా ఉంటే పర్ఫెక్ట్గా వచ్చినట్టండి. అంతే, ఇంకా ఇలా రెడీ అయిపోయిన క్యాండీస్ని మనం గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటే బయట అయితే 3 నెలలు, అదే ఫ్రిడ్జ్లో అయితే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. అంతేనండి, డ్రై ఆమ్లా క్యాండీ రెడీ అయిపోయింది. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి మీరు ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇలానే ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.